పెట్రోల్ డీజిల్కి సంబంధించి దాన్ని ఒకటి ముందు జాగ్రత్తగా నిలబెట్టడం ఒకటి, రెండోది ధరలు పెరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ముందస్తు ప్రణాళిక లేకపోతే చాలా సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి సహజంగా ప్రతి పేదవాడు కూడా దాంతో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రతి పేదవాడే. అయితే ఇంకా లోతుకెడితే అక్కడి నుంచి ఎంత వస్తుంది, అక్కడ బ్యారెల్ ఎంత, ఉత్పత్తి అయిన దగ్గర ఎంత, ఇక్కడికి వచ్చేదానికి ఎంత వస్తుంది, అలా చూస్తే చాలా అందరు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ట్యాక్సులు వేసుకుంటూ వచ్చేసరికి అంతిమంగా పేదవాడి మీద భారం పడతా ఉంది. దానికి సంబంధించి సరే ఇప్పుడు నేనేం చెప్పకపోయినా సరే అది దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన మేరకు పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలు ఛార్జెస్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల కొంచెం ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తుంది. అంటే దాని మూవ్మెంట్ పెరిగిద్ది, దానివల్ల మళ్ళీ వ్యాపారాలు ఇవి కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం రైల్వే ఉంది, రైల్వే ఫ్యూయల్ ట్యాక్స్ నాకు తెలిసి 4% అక్కడ, మన ఆర్టీసీకి 27% ఉంది అధ్యక్ష. మన డీజిల్కి మనం ఇచ్చేది 27% ఉంది. నేను ఏదైనా ఇప్పుడు నెంబర్ వైజ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మే బి కరెక్టెడ్. సో వారు చెప్పాలి, రైల్వేకి అంత ఇస్తున్నారు, అతి తక్కువ. అలాగే జెట్ ఫ్యూయల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అది ఎయిర్వేస్కి సంబంధించి కూడా వాళ్ళకి 19.5 ఉంది అధ్యక్ష. అక్కడ కూడా మనకంటే తక్కువే ఉంది, అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు ప్రధాన ఉద్దేశం ఏమో ఫిల్పరేజ్ రిలయన్స్ వాళ్ళది అది కంట్రోల్ చేస్తూ ఈ ధరలు కూడా చూడాలి. ఆఖరిగా బేసికల్ క్వశ్చన్ ఒకటి నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. మనకి ట్యాక్స్ డెవల్యూషన్ పేరుతో ఈ రెండు చూసే మనకు చాలా ఆదాయం అని అంటున్నాం. ఈ రెండు ఏది మన వ్యాట్కి సంబంధించి ఎక్సైజు అలాగే పెట్రోల్ డీజిల్ది. కానీ అసలు మొత్తం మన మొత్తం మన ఆయు పట్టు కేంద్రంలో జిఎస్టీ రూపంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. 21 నుంచి 25 వరకు మనకి 1,76,000 కోట్లు మాత్రమే అక్కడి నుంచి మనకు వచ్చింది. అందులో ట్యాక్స్ డెవల్యూషన్ ఉంది, అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అదర్ గ్రాంట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే నా దగ్గర ఉంది. మన నుంచి ఎంత పోయిందంటే వాళ్ళ నుంచి వచ్చింది 1,76,000 కోట్లు, మన నుంచి 4,32,00,000 ఇక్కడి నుంచి వెళ్ళాయి అధ్యక్ష. అందులో జిఎస్టీ పేరుతో ట్యాక్సెస్ కానీ దానిలో బ్రేకప్ కూడా చెప్తాను అధ్యక్ష. 21 నుంచి 25 డెవల్యూషన్లో 97,401 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 78,759 కోట్లు, జిఎస్టీకి సంబంధించి కాంపెన్సేషన్ వాళ్ళు మనకు రావాల్సింది ఇచ్చింది, ఇవన్నీ వాళ్ళ నుంచి వచ్చినాయి అధ్యక్ష 6,949 కోట్లు. గ్రాంట్స్ సంబంధించి కొద్దిగా ఈ సంవత్సరం 24-25 మాత్రం ఎక్కువ వచ్చింది అధ్యక్ష. ఇక మన నుంచి పోయింది సిజిఎస్టీలో 60,000 కోట్ల 504, ఎస్జిఎస్టీలో 78,963 కోట్లు, ఐజిఎస్టీలో 70,880 కోట్లు, సెస్ రూపంలో 29,135 కోట్లు. అదేవిధంగా 16 ఫైనాన్స్ ప్రకారంగా 41 రాష్ట్రాలకు ఇస్తే అందులో మనకి 2.17 ఇస్తే అందులో 33,000 కోట్లు మనకు వస్తుంది. దానిలో కూడా సబ్చార్జెస్ సెస్ ఇవన్నీ కూడా పోవాలి అధ్యక్ష. అంటే డబ్బులన్నీ కూడా ఈ రాష్ట్ర డబ్బులన్నీ కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. దానిపైన కూడా నేను